ఇప్పుడు సభ కార్యక్రమం ముందుగా అంతర్జాతీయ నటులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి సాంబశివారెడ్డి దుశ్శాలతో సత్కరిస్తారు. రాలే చెప్తా. డాక్టర్ గౌరవనీయులు శ్రీ విడి రాజగోపాలరావు గారు, మైన్స్ రిటైర్డ్ డైరెక్టరు, వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారికి సాంబశివారెడ్డి గారు దుశ్శాలతో సత్కరిస్తారు. ఇప్పుడు కుందెత్తి వెంకటకృష్ణ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారిని మన శ్రీనివాస్ గారు దుశ్శాలతో సత్కరిస్తారు. కూర్చోండి. అలాగే వల్లూరి శ్రీహర్రావు గారు సీనియర్ కళాకారులు వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కుందెత్తి వెంకటకృష్ణ గారిని మురళి గారు వచ్చి దుశ్శాలతో సత్కరిస్తారు. అలాగే శ్రీహర్రావు గారిని కాటమరాజు గారు దుశ్శాలతో సత్కరిస్తారు. కొట్టే వెంకటాచార్యులు గారు రచయిత, వ్యాఖ్యాత, నటులు వెంకటకృష్ణ గారికి, శ్రీహర్రావు గారికి కాటమరాజు గారు శాలతో సత్కరిస్తున్నారు. అలాగే కొట్టే వెంకటేశ్వర గారు రాలేదు, వెళ్ళిపోయారు. ఎం అర్జునరావు గారు వారు రాలేదు. సీనియర్ కళాకారులు శ్రీ పిల్లోట్ల లక్ష్మీకాంత్ శర్మ గారు వేదిక అలంకరించవలసిందిగా కూర్చున్నాం. వారికి శ్రీనివాస్ గారు దుశ్శాలతో సత్కరించండి. అలాగే పి సత్యనారాయణ వచ్చి వెళ్ళిపోయారు. కొండారెడ్డి గారు ఈయన గురించి 2 మాటలు చెప్పాలి. మా కనకదుర్గమ్మ గుడి చైర్మన్, 20 సంవత్సరాలుగా అనేక మంది కళాకారులకి ఎన్నో రకాలుగా ఆశ్రయం ఇచ్చి ఈ కళాకారులను తయారు చేయడానికి ఎంతమంది మాస్టర్లు ఉన్నారో అందరికీ కూడా అవకాశాన్ని కల్పించి ముఖ్యంగా మా సూర్యబాబు మాస్టర్కి ఉన్నతంగా సహకరించారు. అయ్యా ఇప్పుడే కాదు, ఇంకా 10 ఏళ్ళ వరకు మీరు బతుకున్నంత వరకు ఆ కొండారెడ్డి గుడిలోనే, కొండారెడ్డి గుడి అది ఇది మీరు ఎప్పుడు కూడా ఇంకా అవకాశం ఎవరికి లేదు అనే పద్ధతి మాట్లాడద్దు. ఎప్పుడు శాస్త్రంగానే ఇలాగా కళాకారులకు ఇవ్వాలని మరీ కోరుతున్నాం. ఇరిగి సత్కరించారు కదా. అలాగే గురువు గారు తమ్ముళ్ళు మురళి గారు, శ్రీనివాసరావు గారు కూర్చొని మీరు కూడా, వారికి కాటమరాజు గారు. అయ్యా కాటమరాజు గారు, మాకెందుకు సార్ సన్మానం? మీకు కావాలి సార్, మేము చేసేది, మీరు చేసేది కాదు కదా. శ్రీనివాస్ గారికి చెప్తాను. అలాగే మురళి గారు కూర్చోండి. సుబ్రహ్మణ్యం గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కూర్చున్నాం. మురళి గారు కూర్చోండి. మురళి గారికి సాంబశివారెడ్డి సేవతో సత్కరిస్తారు. మురళి గారు రండి. ఈ కార్యక్రమానికి వేషధారణ అద్భుతంగా చేసిన పరమేష్ మురళి గారికి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క నిమిషం దయచేసి మన మాస్టర్ గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పరమేష్ ముందుగా సభకు నమస్కారం. ఈ అవకాశం కల్పించినటువంటి మన గుడిలో శ్రీ వడ్డేపల్లి నరసింహరావు గారు ఆ కళామందిరం నిర్మించినారు.
అప్పటి నుంచి కనీసం ఒక 20 ఏళ్ళ నుంచి కూడా దాంట్లో మన కళాకారులందరికీ కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు కానీ నీటి ఖర్చు కానీ తీసుకోకుండా ఇస్తూ ఉన్నాం. ఆ ఘనత ఆయనకే దక్కింది. ఆ తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తుంటే నేను కూడా నాకు ఈ అవకాశం చాలా బాగా ఉన్నది. అయితే కళాకారులు ఎక్కడైతే ఉంటారో, కళ ఎక్కడైతే ఉంటుందో, కళాభిమానులు ఎక్కడైతే ఉంటారో పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయని పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు. అట్లాగే మరి హౌసింగ్ బోర్డులో కళాకారులకు ఒక అడ్డలాగా అయిపోయింది. ఎటువంటి కళాకారుడు కావాలని కూడా మన కనకదుర్గ టెంపుల్ కాడికి వచ్చి మన గురువు గారు ఇప్పటికీ ఇంతకుముందు ఎన్ చంద్రబాబు నాయుడు గారు, అంటే మాది ముఖ్యమంత్రి కాదండి, ఎన్ చంద్రబాబు నాయుడు హార్మోనిస్టు, ఆయన తర్వాత మన గోపాలకృష్ణ సార్కి అయితే అన్నీ తెలుసు. అట్లాగే అంతమంది ఉన్నారో అంతమంది కళాకారులకు అక్కడ ఆశ్రయం ఇచ్చి చేస్తున్నాము. దాని అంతా కల్పించినటువందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఈ కళాకారులకు బిల్డింగ్లు సుభిక్షంగా ఉన్నాయి. పల్లెటూళ్ళల్లోనేమో పాడి పంట సుభిక్షంగా ఉంటే ఇక్కడ బిల్డింగ్లు సుభిక్షంగా ఉన్నాయి. అట్లా నేను ఉన్నంత వరకు, నేను ఆ గుడికి ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు ఏ కళాకారులు ఏ హార్మోనిస్ట్ వచ్చినా ఎవ్వరికి కూడా కాదనే ప్రసక్తి లేదు. మరి ఇప్పుడైతే ఒక మన ఆర్టిస్టు కాకుండా హరికథ బుర్రకథ చెప్పే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా ఒక 15 రోజులు ఎప్పుడు కూడా ఆశ్రయం ఇస్తుంటాము. ఆ ఆశ్రయం కల్పించాలని ఆ భగవంతుని, ఆ కలమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కొండారెడ్డి గారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. బ్రతికినంతకాలం మాత్రం మా వాళ్ళకి అది అవకాశం ఇవ్వాలి. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రముఖ హార్మోనిస్ట్ గారి యొక్క సూరిబాబు గారు క్రిందటి సంవత్సరం కూడా నేను వచ్చాను. ఆ రోజునే శ్రీనివాసరావు గారి పరిచయం, తర్వాత వాళ్ళ తమ్ముడు మురళీధర్ గారు చాలా, వాళ్ళ నాన్నగారు హార్మోనిస్ట్ అవ్వటం వల్ల ముగ్గురిని తయారు చేశారంటే వారు నేర్చుకున్న విద్యని మనం వంశపారంపర్యంగా ఆస్తులు అవినిస్తాము. విద్య ఎవరు తీసుకెళ్ళలేదు. విద్య నిన్న మురళి వాయిస్తుంటే చాలా అద్భుతంగా ఉండింది. శ్రీనివాసరావు కూడా మొన్న హరిశ్చంద్ర వచ్చాను, చాలా అద్భుతంగా వాయించారు. ఎందుకంటే హార్మోనిస్టు లేకపోతే మన పద్య నాటకం లేదండి. పౌరాణిక నాటకం అంటే భారతదేశంలో తెలుగు భాషలోనే ఉంది, వేరే ఎక్కడ లేదు. అందరూ అక్కడ పాడుతున్నారు ఇక్కడ పాడుతున్నారు అంటారు, కానీ లేని మాట అది. భారతదేశంలో పౌరాణిక నాటకం ద్వారా మన నాటక రంగం మొదటి స్థానంలో నిలిచింది. ఎడవల్లి సూర్యనారాయణ గారు, మాధవపెద్ది వెంకటరామయ్య గారు, ఎలాంటి మహానుభావులు. ఎడవల్లి సూర్యనారాయణ గారు ఈయన బళ్ళారి రాఘవన్ మించి చేసేవారట. అలా వీళ్ళందరికీ కూడా మంచి హార్మోనిస్టులు దొరకటం, వారు చాలా అదృష్టవంతులు. తండ్రి యొక్క అన్న, తండ్రి తర్వాత అన్నే దైవం, అన్న అడుగుజాడల్లో వాళ్ళు వెళ్తూ ఇంతటి కార్యక్రమం క్రిందటి సంవత్సరం చేశారు, మళ్ళీ ఈ సంవత్సరం చేశారు. చాలా సంతోషం. అందరూ చాలా పెద్దవాళ్ళు, ఈ రంగంలో ఎంతో కృషి చేసినటువంటి గోపాలకృష్ణ గారు, మన రాజగోపాల్ గారు చాలా కార్యక్రమాలు నేను అటెండ్ అయినాను. త్యాగరాజ గానసభలో ఎంతో ఘనంగా చేశారు ఆ రోజున. ఎందుకంటే ఇటువంటి చేయడం చాలా కష్టం అండి. మీకు ఎన్ని వందల కోట్లైనా ఉండొచ్చు, కానీ కొన్ని కార్యక్రమాలు చేయడం కష్టం. అయితే క్వాలిటీ తగ్గుతోంది. సభలు కూడా చాలా దూరం అయిపోయినాయి. ముందర వచ్చినప్పుడు రవీంద్ర భారతి ఫుల్ చాలా ఇదిగా ఉండేది, ఇప్పుడు దూరం అవుతుంది. మన సుబ్బారావు గారి హాలు, ఈయన ఎంతో మేలు చేస్తున్నారు. చక్కగా ఏ చిన్న కార్యక్రమమైనా పెద్ద కార్యక్రమం జరుపుకోవడానికి మంచి హాలు వారు ఇచ్చారు. అట్లాగే మన కొండారెడ్డి గారు ఆ దేవాలయంలో చూస్తూ, ఎందుకంటే ఈ పద్య నాటకం ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా స్థలాలు లేవు. ఆ రోజు నుంచి సమస్య ఉండింది. అటువంటిది మంచి హార్మోనిస్టులు తయారు చేశారు తండ్రి గారు, తర్వాత అన్నగారు. వారు ఇలాగే చేయాలని, చక్కగా జరగాలని కోరుతున్నాం. మహాభారతం చెప్పారు, ఇందా పాటలు పాడారు, శంకరాభరణం పాడినారు. నేను విన్నానండి, క్రింద సంవత్సరం కూడా పాడారు, ఇప్పుడు పాడారు. అంటే అది వంశ పారంపర్యంగా వస్తున్నది, దాన్ని విడవకూడదు. మిగతావి వస్తుంటాయి పోతుంటాయి, విద్యను మాత్రం ఎవరు విడవకూడదు. అట్లాంటిది ఇలా చేస్తూ ఉండాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే కాలాతీతమైంది. ముఖ్య అతిథులు వాళ్ళతో మాట్లాడదామని ఉద్దేశంతో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్య అతిథితో మాట్లాడుతుందని కోరుతున్నారు. గోపాలకృష్ణ గారు. ఈరోజు దినవహి సూరిబాబు గారిది వర్ధంతి సందర్భంగా మన పుచ్చ సాంబశివారెడ్డి, కాటమరాజు, దినవహి శ్రీనివాస్ గారి, మురళీధర్ గారి యొక్క సహకారంతో
ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడం, ఆ కుటుంబ సభ్యులందరూ రావడం, ఒక సంగీత కుటుంబంగా, శాస్త్రీయ సంగీత కుటుంబం తండ్రి గారి దగ్గర నుంచి అనూచానంగా వారసత్వంగా ఒక అద్భుతమైన విద్యని కాపాడుకుంటున్నట్టు ఆ కుటుంబానికి నేను ముందు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మా నైవేలి కృష్ణ గారు చెప్పారు, మనకే ఉంది ఈ నాటకం, ప్రథమ స్థానంలో ఉంది, కర్ణాటకలో ఉంది, కానీ వాళ్ళ పద్యంలో ఎత్తి లేదు. అందుకే నా పద్యాలన్నీ ఏంటోగా ఉంటాయి. వాళ్ళు నాటకాలు ఆడతారు, పౌరాణిక నాటకాలు ఆడతారు. సో అయినా కూడా ప్రథమ స్థానంలో మన నాటకం ఉండటానికి కారణం ఏంటంటే మనకి ఎత్తిప్రాసలు, ఛందస్సు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. తెలుగు భాష, తెలుగు పద్యం వస్తే, తెలుగు భాష మీద పట్టు దొరికితే ప్రపంచ భాషలన్నీ కూడా అలవోకగా నేర్చుకోవచ్చు అనేటువంటిది అనేక సందర్భాల్లో రుజువైనటువంటి యొక్క విషయం. అటువంటి యొక్క తెలుగు పద్య నాటక వైభవాన్ని కాపాడుతున్న కుటుంబం మరి ఇంతవరకు మరి వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ మరి మొన్న ఒక అవార్డ్స్ పొరపాటు జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు అవార్డ్స్ అనేటువంటి విమర్శ వచ్చింది. మాకైతే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వచ్చింది. నా రిపోర్ట్ కూడా అడిగారు, నేను ఇచ్చాను. ఎందుకంటే నిజంగా ఆ కళని బ్రతికిస్తున్నటువంటి వాళ్ళకి రియల్గా మనకి అవార్డ్స్ ఇవ్వాల్సినటువంటి, తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాబు సూరిబాబు గారు ఎలాగో లేరు. నాకు మురళీ గారు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఆయన మిస్సెస్ కూడా మంచి చక్కటి కళాకారిణి. ఇందాకే చెప్పారు, లేదండి నాటకం నేను మాత్రమే ఉంటున్నాను, ఆవిడ్ని ఇంట్లోనే మంచి పని చేశారు, రెస్ట్ ఇచ్చారు, మీ పిల్లలు చక్కగా పాడుతున్నారు. సూరిబాబు గారి అబ్బాయి ఎంత చక్కటి మ్యూజిషియన్, చక్కటి ఎంత శృతి పక్వమైనటువంటి యొక్క ఆ స్వరాన్ని ప్రయోగిస్తున్నటువంటి తీరు చూస్తే నాకు చాలా ముచ్చట వేసింది. ఇటువంటి సంప్రదాయమైన సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినట్టు ఈ అన్నదమ్ములు వాళ్ళ ఐకమత్యంగా ఈ కళ కోసమే ఉండాలని, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఏదో చేయించగలటువంటి ఆ శక్తి భగవంతుడు గుమ్మడి గోపాలకృష్ణకి ఇచ్చాడు. కాబట్టి అటువంటి సందర్భాల్లో తప్పకుండా మీ కుటుంబాన్ని సంగీతం కోసమే, మీరు పైగా పద్యనాటకం కోసం మీరు చేస్తున్న శ్రమనికి తప్పక గుర్తింపు లభిస్తుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిజంగా నాకు ఇంతకుముందు మురళీ గారి గురించి తెలుసు, శ్రీనివాస్ గారు ఈ మధ్య నా దగ్గరికి వస్తున్నాడు, మా సాంబశివారెడ్డి, మా కాటమరాజు ఇద్దరు కూడా వాళ్ళు తీసుకురావటం నా దగ్గరికి. అక్కడి నుంచి నేను ఆయనతో నాటకాలు ఇప్పటికి 2 నాటకాలు చేసినట్టున్నాను శ్రీనివాస్ గారితో. మళ్ళీ రేపు 2-3 నాటకాలు చేయబోతున్నాను. ఒక ఇన్వెస్టిగేషన్, ఒక పరిశోధనాత్మకమైన సంగీతాన్ని చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి ఆ తపనకి ఆయన జీవం పోస్తూ ఉన్నాడు. ఎందుకంటున్నానంటే పాడిందే పాటరా పాసిపళ్ళ దాసుడా అని పూర్వం పాడినట్టు విధానాన్ని కొంచెం మార్పు తీసుకురాకపోతే ఈ రోజుల్లో యూత్ చూడరు. యూత్కి కావాల్సింది ఏంటంటే క్లుప్తంగా ఉండాలి, హృదయానికి హత్తుకోవాలి, వాళ్ళు దీని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళాలి. మా మణిపాల్ రెడ్డి ఉన్నాడు, చక్కటి గాత్రంతో ఇంతకుముందు చాలా చక్కగా పాడాడు. మణిపాల్ రెడ్డిలాగా మా దయాకర్ వచ్చాడు, క్లుప్తంగా 2 పద్యాలు ఊరిని చదివేసి వెళ్ళాడు. మణిపాల్ రెడ్డి పాడిన దానికి ఆనందించాం, ఇతను చదివిన దానికి ఆనందించాం. మా కాటమరాజు చక్కగా ఆ పాత్రకు ముచ్చటగా ఉన్నాడు. ఈరోజు హీరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే మా పుత్సా సాంబశివారెడ్డి. 2 పాత్రల్ని ఎరగొట్టాడు.
మరి మా ధర్మరాజు, మా ఆంజనేయుడు ప్రొఫెషనల్, ఆయన గురించి మనం చెప్పేదే ఉంది. కానీ సో మిగతా క్యారెక్టర్స్ రెండు సీన్లు కూడా చాలా చక్కగా ప్రదర్శించారు వారికి ఉన్న శక్తి మేరకు. మరి ఆయనకి నివాళిగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ, నాకు అగ్రతాంబూలం ఇచ్చినందుకు నేను సంతోషపడుతూ, మరి ఇక నాకు కూడా మురళీధర్ గారు వాయిస్తే పద్యం పాడాలనేటువంటి కోరిక వచ్చింది. అప్పుడు ఇప్పుడేం పాడలేనులే, కానీ నువ్వు నన్ను ఓడించాలని చూస్తున్నావా? వదిలే. కానీ సార్ ఇందాక చెప్పినట్టే నాటక రంగాన్ని బతికించిన మీలాంటి వాళ్ళు ఇంకా నాటక రంగంలో రావాలని నా కోరిక సార్. ఎందుకంటే మీరు చేస్తున్నారు, మీకు తోడవ్వాలి, యాడ్ అవ్వాలి. యాడైతే మీరు చేసిన కృషికి మరొకరు మీరు ఎంకరేజ్ చేస్తే మనకి బలం వస్తుంది, ఆంజనేయుడు బలం వస్తుందని నా ఉద్దేశం. చేద్దాం తప్పనిసరిగా. మంచి రోజులు వస్తున్నాయి, ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికన్నా అమెరికాలో పిల్లలు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా నేర్చుకుంటున్నారు. నేను మళ్ళీ 17వ తారీఖు అమెరికా వెళుతున్నాను. వాషింగ్టన్ డీసీలో కృష్ణరాయబారమే ఉంది సీన్. సో నిజంగానే పాడమంటారా? సభాముఖం ఒక విషయం మీకు చెప్పాలి. మేగడ రామలింగ స్వామి గారు, ఆయన నాటకాలు నేను మ్యూజిక్ డైరెక్టర్ సార్. అది యామునాచారి నాటకం ఒకటి, ఉత్తర రామాయణ నాటకంకి నేను కంపోజ్ చేయడం, విజయనగరం నాటకాల్లో నంది తీసుకున్నాం. ఆయనది నేను అందరూ తీసుకున్నాం. ఆయన చూసిన తర్వాత, మురళి నువ్వేంటి హార్మోనియం వాయిస్తావు, కీబోర్డ్ వాయిస్తావు, పాడుతావు, ఏమైనా అవసరం ఉంటే చిన్న పాటలు పద్యాలు రాయగలవు, కాబట్టి నేను అమెరికా పంపిస్తున్నాను అనేసి ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది సార్. తర్వాత అనుకున్న ప్రకారం ఆయన నువ్వు వెళ్ళాలి తప్పకుండా అనేసి అన్నారు. వెళ్తాను సార్ అన్నాను. అనేసరికి 2 సంవత్సరాలు అక్కడ ఉండాలి అనేసి ఆయన చెప్పడంతో 2 సంవత్సరాలు అయితే ఉండలేను సార్ అనేసి నేను రిజెక్ట్ చేసి ఒక 6 మాసాలు అయితే ఉండగలనని నేను చేశాను. అయితే 6 మాసాలు కాదు, వాళ్ళ అగ్రిమెంట్ ఏది ఉంటుందన్నారు. పోనీ 6 మాసాలు ఉండే ఏర్పాట్లే చేద్దాం. మీరు తలుచుకుంటే అయిపోతుంది సార్. సిలికాన్ ఆంధ్రాలో యూనివర్సిటీలో మీలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు కూచిపట్ల ఆనంద్ గారు ఉన్నారు. మమ్మల్ని అక్కడ ఉండిపోమంటున్నాడు. నేను ఎక్కడ ఉంటానయ్యా బాబు అని చెప్పేసి. తప్పకుండా మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ నాటకం ఏమైపోద్ది? తప్పకుండా కుర్రాళ్ళ మీద పెడదాం. సరే, ఎంత ఇస్తున్నారు? చాలు, బియ్యం ప్లస్ ఇవ్వండి చూద్దాం. దా ఎక్కువ వాడను నేను, చంద్రకే అనుకుంటూ పోసి. చెల్లియో చెల్లగో చెల్లియో చల్లగో తమకు చేసిన యగ్గులు సైచిరందరూ తొల్లి గతించే నేడు నను దూతగ పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపువకి పగ పొందు చేసదు ఎల్లి రణం బెగూర్చదా
రణంపై కూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. మీరు పాడించారు అంతే. థ్యాంక్ యూ. టైం అయిపోతుంది. మోహన్ తీసుకుంటే ఏ పద్యం మోహన్ తీసుకుందామా? ఈ పూట భవానీ శంకరుడు ఎందుకు ఇంకనూ రాలేదు? ఆహా, మైత్రి యందు ఏమి మహిమై ఉన్నది. వేళకు రాక మిత్రుడు, వేళకు రాక మిత్రుడు ఒక వీసము జాగునరించెనేని, కాల్గాలిన పిల్లి ఓలె మది గొంతులు వేయుచు, చూడ్కులెంతయును తాలిమి మాలి ఎల్లప్పుడు ద్వారము వంకన తారులాడు, ఉజ్వేలముగా వినను నిగుడు వీణులు, చీమ చిటుక్కు మందసో ఆ
మీ సంగతులే వేసా, మీరు ఇచ్చిన సంగతులే వేసా. అలా పాడితే ఎన్నైనా వేసేస్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. టైం అవుతుంది, ఇక నా కచేరీ అవుతుంది. సభాధ్యక్షుల వారు తర్వాత ఎవరు? సభకు నమస్కారం. ఈరోజు సూరిబాబు గారికి నేను అనుకోవడం ఏంటంటే, నార్మల్గా మనం సంవత్సరికం టైంలో మంచి పంచభక్ష పరవాణాలతో వారికి నైవేద్యం పెడతాం. అయితే ఆ నైవేద్యం కంటే వారు కోరుకునే నైవేద్యం, అందున ప్రపంచ రంగస్థల నటులు పేరున్నటువంటి ఈ ప్రోగ్రాంకు వారు రావటం నేను వారికి మరీ అభినందిస్తున్నా. ఎందుకంటే చిన్న ప్రోగ్రాం అయినా వీరిపైన ఉన్నటువంటి గౌరవంతో వారికి నివాళి అర్పించడానికి వారు రావడం వారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. ఎందుకంటే మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పినటువంటి దాన్ని సూత్రాన్ని పెట్టుకున్నారు వారు. మరి వారికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి సాంగత్యం, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నాటక రంగం బాగా అభివృద్ధి చెందాలని, వారి కోరిక కూడా ఆ విధంగా పాలించాలని వారి కుటుంబ సభ్యులందరూ ఎంతో రియలీ మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కాలాతీతమైంది కాబట్టి నేను కూడా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఈ కార్యక్రమాలు వీలైనంత వరకు ప్రోత్సహించాలని నేను మా నేటివ్ ప్లేస్లో కూడా ఈ మధ్యనే ఈ టీం అంతా అక్కడికి వచ్చారు. దాదాపు అర్లీ మార్నింగ్ 5 గంటల వరకు, సాయంత్రం 9 గంటలకు, రాత్రి 9కి మొదలు పెడితే 5 గంటలకు అయిపోయింది. అంతవరకు ఆ గ్రామంలో దాదాపు 100 మంది ఉన్నారు. 100 మంది చివరి వరకు ఉన్నారు. మొదటైతే 300-400 మంది ఉన్నారు. కానీ అంటే నాటక కళ పైన అంత ఆసక్తి ఉన్నది. దీనిపైన నేను కనీసం హైదరాబాద్లో 3 మంత్స్కి ఒకసారి మీరు చంద్రబాబు నాయుడు గారితో మీ యొక్క సాన్నిధ్యాన్ని ఉపయోగించి 3 మంత్స్కి ఒకసారి అటు విజయవాడ, ఇటు హైదరాబాద్లో, అటు ఇంకా కొన్ని ముఖ్య పట్టణాలలో కంపల్సరీగా మంచి స్టాండర్డ్ యాక్టర్స్తో నాటకం వేసేటువంటి ప్రక్రియని మీరు దయచేసి టేకప్ చేస్తే ఈ నాటక కళపైన యువతకు కూడా ఇంకా ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే యువతని డెఫినెట్గా మనం మన తరం కాకుండా యువతరానికి కూడా దీంట్లో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి పద్య ఆలాపన వాటిపైన వారికి అభిరుచి కలిగే విధంగా మనం తప్పకుండా వారిలో కూడా ఈ నేను ఈ మధ్య చూస్తున్న పాడుతదిలో ఒక అబ్బాయి హరిశ్చంద్ర దీన్ని ఎంత బాగా పాడుతున్నారు పిల్లలు. ఆ పాడుతా అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినారు, ఈ పద్యం పాడమని చెప్తున్నారు కాబట్టి చిన్న పిల్లలు కూడా పాడుతున్నారు. మరి అంటే పెద్దల నుంచి అది మనం అలవాటు చేస్తే తప్పకుండా పాడతారు. ఈ పద్య నాటకానికి కూడా భవిష్యత్తు ఉంది. మీరు మీ యొక్క సాన్నిధ్యాన్ని, చంద్రబాబు నాయుడు గారితో ఉన్న పరిచయాన్ని మీకు వారు ఐ థింక్ ఏదో పోస్ట్ తప్పకుండా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ పోస్ట్ ఇస్తే వారి రాష్ట్రంగా వారి నాటకాల కంటే కూడా నాటక కళ 2 రాష్ట్రాలలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తారని, ఆ విధంగా వారి ఆత్మ శాంతిస్తుంది. వారికి సరైన నివాళిని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. భక్తులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చివరిసారిగా మన శ్రీహర్రావు గారు కోరిక ఒక పద్యం పాడాలని తాపత్రయపడుతున్నారు. ఒకసారి తొందరగా ముగించేమని కోరుతున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హాల్ని మొట్టమొదట కొంచెం ఇబ్బంది పెట్టారని మన వాళ్ళు చెప్పారు నాకు.
నేను అశ్విని సుబ్బారావు గారికి, సాధన నరసింహాచారి గారికి చెప్పాను. నాకు ఆ రోజు ముందుగా ఏదో అవార్డు కోసం అని చెప్పేసి నన్ను అడిగారు. ఇక్కడ గోపాలకృష్ణ గారు ప్రోగ్రాం అయితే చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు వెంటనే మనకి ఇవ్వటం, వాళ్ళకి మనందరి తరఫు నుంచి అశ్విని సుబ్బారావు గారికి, సాధన నరసింహాచార్యులు గారికి ధన్యవాదాలు చెప్పడం మన కనీస బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. రాముడే సంపదనటంచు ప్రతిన జయ ఆయయాతును పాలు కాపాడ నిల్చి యుద్ధమునరింపనేటికి సిద్ధమైతి ఔరా నీవిల్తవాడమల్ సరయనైతి ముఖ్య అతిథి గారితో సాంబశివారెడ్డి గారికి గుమ్మడి గోపాలకృష్ణ గారితో సన్మానం. అలాగే గౌరవనీయులు విడి రాజగోపాల్ గారు కాటన్ రాజు గారిని సత్కరిస్తారు. మనోరాజు గారికి
మణిపాల్ రెడ్డి గారికి ముందర అలాగే మురళి గారికి గోపాలకృష్ణ గారు దుశ్శాలతో సత్కరిస్తారు. అలాగే మా మణిపాల్ రెడ్డి గారికి గుమ్మడి గోపాలకృష్ణ గారు దుశ్శాలతో సత్కరిస్తారు. సర్వేశ్వరరావు గారు ఎక్కడ? సర్వేశ్వరరావు గారిని గోపాలకృష్ణ గారు, అలాగే మన వీడికి రాజగోపాలరావు గారు ఇద్దరూ కలిసి సత్కరిస్తారు. ఈరోజు సభ అద్భుతంగా జరిగింది. మన మాస్టర్ చిన్నబ్బాయి అద్భుతంగా పాటలు పాడి అందరినీ అలరించారు. వారికి గుమ్మడి గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆ అబ్బాయికి దుశ్శాలువా కథ సత్కరిస్తారు. తీసుకెళ్ళి మున్నంగి భాస్కర్ రే దయాకర్ దా వెళ్ళు. దయాకర్ని గోపాలకృష్ణ గారు సత్కరిస్తారు. అంజిరెడ్డి గారు థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు? థ్యాంక్ యూ. సంతోషం. శ్రీనివాస్ గారికి గోపాలకృష్ణ గారు దుశ్శాలతో సత్కరిస్తారు. మొత్తం అందరూ ఫోటో దిగండి. ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఏ లోకాల్లో ఉన్నా సరే సూరిబాబు గారు చాలా సంతోషిస్తారు. వాళ్ళ సోదరులు మురళి, శ్రీనివాస్ గారు, అలాగే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. చాలా సంతోషం. అలాగే ఈ వేదిక మీద ఉండి వక్తలందరికీ కూడా మా శ్రీనివాస్ గారి తరఫున, మురళి తరఫున, ఆ పైలోకంలో ఉన్న మా సూరిబాబు గారి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అలాగే మాస్టారు సూరిబాబు మాస్టర్ అంటే మాస్టారు. ఆయనకి ఇచ్చిన 2 గంటలు 1 గంటన్న టైంలో ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా మాకు అందరికి సమాన టైం ఇచ్చి ఎంతగా నేర్పించి ఇవాళ ఇంతమందిని ఇక్కడ చేరదీసి ఇంత ఘనంగా ప్రోగ్రాం జరిపించడానికి కారకులయ్యారు. ఆయన ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు మేము కూడా కుటుంబ సభ్యులు అయిపోయాం. సో వాళ్ళ పిల్లలే కాదు, తమ్ముళ్ళే కాదు, అన్నలే కాదు, వాళ్ళందరూ కూడా మేము ప్రతి ఒక్కళ్ళకి మా పేర్లు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఏ ప్రోగ్రాం జరిగినా మేము వెళ్ళడం జరుగుతుంది. మా ఇంట్లో ఏం జరిగినా మేమే కాదు అందరి ఇంట్లో కూడా. అలాగే ముఖ్యంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన కళారత్నమ గురువుగారు గోపాలకృష్ణ గారికి, వీడి రాజగోపాల్ కళా పోషకులు రాజగోపాల్ గారికి, పెద్దలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి, కృష్ణ గారికి, మన శర్మ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నమస్కారాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పినట్టే సమయం లేక మేము చెప్పలేపాం. మా బాధ, మా అన్నగారు మాకు పెద్ద, మా నాన్నగారు తర్వాత మాకు మార్గదర్శకంగా తీర్చిదిద్దిన ఒక పెద్ద దిక్కును మేము కోల్పోయాం సార్. చాలా బాధ. మీరు అన్నట్టు ఏంటంటే హైదరాబాద్లో ఎందరు ఉన్నారు, సార్ పెద్ద ఆయన ఉన్నారు, మాకు మీరే అన్నల్లాగా ముందుండి నడిపించి ఇంకా ముందు కార్యక్రమాలు ఏం చేసినా మాకు చేదోడు వాదోడుగా మీరు నిలిచి మా కార్యక్రమాలన్నిటికీ సంపూర్ణ మద్దతు తెలపాలని సభాముఖంగా మా అన్న రూపంలో ఉన్న మీ అందరికీ అన్నలే మీరందరూ తోడ్పాటు ఇవ్వాలని సభాముఖంగా తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. శ్రీనివాస్ గారు ఇప్పుడు నాకు పర్మనెంట్ అయ్యాడు కదా.
మా ఇంట్లోనే రిహార్సల్స్ కూడా మా కింద ఫ్లోర్ కళ్ళకి అంకితం ఇచ్చేసా. రన్నింగ్ లో ఉంది అది. అయ్యి బాబు భగవద్ మందే ఉంది, మనం చేసేవాళ్ళ నిమిత్తం మాత్రం.